అందరికీ నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. నేను విశ్వక్సేన్, న్యూమరాలజిస్ట్, మనీ పవర్ ట్రైనర్, యోగా గురు. ఈరోజు ముఖ్యంగా చిన్నపిల్లలకి పేర్లు ఎలా పెట్టాలి, ఆ పేర్లు పెట్టేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలేవి, పేర్లలో నెగిటివ్ పేర్లు రాకుండా మనం ఎలా అవాయిడ్ చేయొచ్చు, ఆ పేరే పిల్లలకు ఎలా అదృష్టాన్ని ఇస్తుందనే విషయం గురించి ముఖ్యంగా తెలుసుకుందాం. ఎందుకంటే ప్రతి తల్లిదండ్రులకి సంతానం అనేది ఒక అద్భుతమైన ఆనందాన్ని ఇస్తుంది. అదేవిధంగా మీ పిల్లలు కూడా భవిష్యత్తులో మంచి పొజిషన్లోకి వస్తే కూడా మీకు ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి మీ పిల్లలకు మీరు ఏ విధంగా పేర్లు పెడుతున్నారనేది నిర్ణయించుకోండి. ఎందుకంటే పేరే పెన్నిది. ఒక వ్యక్తి కనుక పాపులర్ అయ్యాడంటే అది పేరు ద్వారా మాత్రమే పాపులర్ అవుతారు. కాబట్టి ఆ పేరు ఎంత పవర్ఫుల్గా ఉందో తెలుసుకోండి. ఆ పేరు ద్వారా మాత్రమే జీవితం వాళ్ళకు ఒక అద్భుతమైన లైఫ్ని లీడ్ చేసే అవకాశాన్ని ఇస్తుంది. ఎంత తెలివితేటలు ఉన్నా, ఎన్ని శక్తి సామర్థ్యాలు ఉన్నా, పేరులో కనుక నెగిటివ్ వైబ్రేషన్స్ ఉంటే మీరు ఎంత ముందుకు వెళ్ళాలనుకున్నా కూడా ఆ పిల్లలు వాళ్ళ పేర్లు వెనక్కి లాగుతుంటాయి. నెగిటివ్ వైబ్రేషన్స్. మన తెలుగు రాష్ట్రాల్లో ఉండే ముఖ్యమైన అలవాటు ఏమిటంటే జన్మ నక్షత్రం ఆధారంగా పేరు పెడతారు. అయితే ఇక్కడ న్యూమరాలజీలో ఏంటంటే జన్మ నక్షత్రంతో పాటు నామ నక్షత్రం అంటే న్యూమరాలజీ నంబర్ ఆధారంగా కూడా పరిగణలోకి తీసుకుని పేరు గనక నిర్ణయించేటట్లయితే 100% మీ బిడ్డలకి మీరు మంచి జీవితాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఎప్పుడైతే ఒక మంచి పేరులో అర్థవంతమైన వైబ్రేషన్స్ ఉంటాయి. ఎలా పడితే అలా పేరు పెట్టకూడదండి. మనకు నచ్చినట్లు పేరు పెట్టుకోకూడదు. ఒక పేరు డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, ఆ డేట్ ఆఫ్ బర్త్లో ఉండే నంబర్స్ ఏంటి, ఆ నంబర్ ఆధారంగా ఆ వ్యక్తి రేపు ఏ ప్రొఫెషన్కి వెళ్తారు, ఎటువంటి వ్యాపారాలు చేస్తారు అనేది కనుక మనం పరిగణలోకి తీసుకుంటే 100% వాళ్ళు ఎక్సలెంట్ లైఫ్ని లీడ్ చేయగలుగుతారండి. కాబట్టి మొబైల్ నంబర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ మొబైల్ నంబర్లలో మీ పిల్లల యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా ఈ నేమ్ నంబర్ని కనుక మీరు సెట్ చేసుకోగలిగితే 100% ఆ నంబరింగ్ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్. గతంలో మనం మొబైల్ నెంబర్స్ గురించి చెప్పుకున్నాం. ఏ నెంబర్లో ఏ పవర్ ఉంటుంది. అదేవిధంగా మీ పిల్లల డేట్ ఆఫ్ బర్త్లో నేమ్ పవర్ ఎలా రావాలి అనేది న్యూమరాలజీ ద్వారా కనుక మీరు పెట్టుకోగలిగితే 100% న్యూమరాలజీ మీకు 100కి 100% న్యాయం చేయగలుగుతుంది. చాలామంది వాళ్ళ పిల్లలకు పెట్టే పేర్లు చాలా మంచిగా ఉన్నప్పటికీ కూడా అన్ని నిక్ నేమ్తో పిలుస్తుంటారండి. ఆ నిక్ నేమ్ల ద్వారా నెగిటివ్ వైబ్రేషన్స్ ఉండి వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చిన్న చిన్న పిల్లలు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. దానికి ముఖ్య కారణం ఏమిటంటే వాళ్ళ తల్లిదండ్రులు పిలిచే పేర్లలో నెగిటివ్ వైబ్రేషన్స్ ఉండడం. కాబట్టి మీరు ఏమని పిలుస్తున్నారు మీ పిల్లలకి, ఆ పేర్లు ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. నెగిటివ్ నేమ్స్ అంటే నిక్ నేమ్స్గా ఎక్కువ పిలిచే పేర్లు నెగిటివ్ నేమ్స్గా ఉంటాయండి. కన్నా, బుజ్జి, నాని, పండు, సంజు, బిట్టు, ఇటువంటివన్నీ నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్న పేర్లు. పిల్లలకు పేరు పెట్టకముందు వాళ్ళు చాలా బాగానే ఉంటారు. కానీ ఎప్పుడైతే పేరుని నిర్ణయిస్తారో అప్పుడు ఆ పేరులో నెగిటివ్ వైబ్రేషన్స్ ప్రారంభమై వాళ్ళ హెల్త్ మీద ఎఫెక్ట్ చూపించడం జరుగుతుంది. ఎడ్యుకేషన్లో సరిగా రాణించలేరు, డల్గా ఉంటారు. ఎటువంటి సమస్యలున్నా తల్లిదండ్రులతో చెప్పుకోలేరు. కాబట్టి ఒక మంచి పేరుని కనుక మీరు నిర్ణయిస్తే మీ పిల్లలు వాళ్ళ భవిష్యత్తులో చాలా ఎక్సలెంట్గా రాణించగలరు. కాబట్టి ఎప్పుడైతే ఒక మంచి పవర్ఫుల్ వైబ్రేషన్ కలిగిన పేరు పిల్లలకు ఉంటుందో వాళ్ళు అంత అద్భుతమైన జీవితాన్ని వాళ్ళ జీవితంలో అదృష్టంగా భావించి ముందుకు వెళ్ళగలుగుతారు. మీ బిడ్డల భవిష్యత్తు బాగా ఉండాలంటే న్యూమరాలజీ ద్వారా ఒక మంచి పేరుని నిర్ణయించండి. ఆ పేరు అనేది పవర్ఫుల్గా ఉండాలి, ఎన్ని అక్షరాలలో ఉండాలి. ఉదాహరణకి ఈ మధ్యలో రామ్ చరణ్కి ఒక బేబీ పుట్టడం జరిగింది. ఆ బేబీకి క్లింకారా కొణిదెల అనే పేరు పెట్టారండి. 17 అక్షరాలలో వచ్చింది. 46 నంబర్లో ఆ పేరు రావడం జరిగింది. కాబట్టి 46 అనేది చరిత్ర సృష్టించే నంబర్. 100% ఆ అమ్మాయి జీవితంలో ఒక చరిత్ర సృష్టించే స్థాయికి ఎదుగుతుంది. ఎందుకంటే ఆ పేరు అనేది అటువంటి వైబ్రేషన్లో ఉంది. 17 అక్షరాలు, 46 నంబర్లో వైబ్రేషన్, 68 పైథాగరస్ సిస్టంలో పేరు, ఇవన్నీ ఒక పేరుని పవర్ఫుల్గా తయారు చేస్తాయి. కాబట్టి 46 4 అనేది రాహు, ఇవి జీవితంలో డబ్బుల్ని బాగా ఆకర్షిస్తుంది.
6 అనేది లగ్జరీస్ని ఇస్తుంది. ఇవి రెండూ కలిసినప్పుడు 1 అనే నంబర్కి రావడం జరుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులు గుర్తించుకోండి, మీ పిల్లలకి న్యూమరాలజీ ద్వారా గాన పేరు పెట్టేటట్లయితే 100% బాగా రాణించగలుగుతారు. వాళ్ళు ఏ రంగంలో రాణిస్తారనేది కూడా మీరు పేరు ద్వారా నిర్ణయించుకోవచ్చు. పేరులో గనక పవర్ లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ ఎంత పవర్ఫుల్ అయినప్పటికీ కూడా ఆ పేరు అనేది పవర్ఫుల్గా పనిచేయదండి. మీ డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా పేరు గనక పవర్ఫుల్గా మ్యాచ్ అయితే 100% వాళ్ళు అతి తక్కువ కాలంలో ఎక్కువగా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. చాలామంది వాళ్ళ ఫస్ట్ హాఫ్లో చాలా బాగా సక్సెస్ అవుతారు, కానీ సెకండ్ హాఫ్ అంతా డల్ అవుతారండి. కారణం ఏమిటంటే పేరే. ఎప్పుడైతే పేరు గనక పర్ఫెక్ట్గా ఉంటుందో 100% ఆ పేరు వైబ్రేషన్ అనేది వాళ్ళ జీవితం మీద ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి ముఖ్యంగా మీరు మీ బిడ్డలకి ఎటువంటి పేర్లను అందిస్తున్నారు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఒక పేరులో గనక నెగిటివ్ వైబ్రేషన్స్ ఉంటే అకాల మరణాలు సంభవించవచ్చు, అనారోగ్యం పాలు కావచ్చు. కాబట్టి తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డలకు అందించాల్సింది ఆస్తులతో పాటు ఒక మంచి పేరుని గనక అందించగలిగితే 100% వాళ్ళ లైఫ్లో మంచి సక్సెస్ అవుతారు. జన్మనామంతో పాటు న్యూమరాలజీ పేర్లను కూడా పరిగణలోకి తీసుకుంటున్నప్పుడు 100% ఆ పేరులో పాజిటివ్ వైబ్రేషన్ అనేది వాళ్ళ శారీరక సమస్యలు కానివ్వండి, మానసిక సమస్యలు కానివ్వండి, కుటుంబ పరంగా అన్ని రకాలుగా వాళ్ళు ఎదగడానికి 100% ఈ పేరే పెళ్ళిది. ఒక పేరులో కనుక వైబ్రేషన్ లేకపోతే ఆ పేరు అనేది లక్కీ నంబర్గా మీకు ఎటువంటి ఉపయోగం లేదు. కాబట్టి మీ పిల్లల పేర్లు ఎలా ఉన్నాయో చెక్ చేసుకోండి, మీ పిల్లల యొక్క సర్నేమ్ ఎలా ఉందో చెక్ చేసుకోండి. ఇవన్నీ మీరు పరిగణలోకి తీసుకుంటున్నప్పుడు 100% ఆ పేరు లక్కీ నేమ్గా మారుతుంది. ఒక నేమ్ని లక్కీగా ఎలా తయారు చేయాలి అంటే మీ సర్నేమ్ని పరిగణలోకి తీసుకోవాలి, మీ డేట్ ఆఫ్ బర్త్ని పరిగణలోకి తీసుకోవాలి. వీటన్నింటినీ కాంబినేషన్లో మీరు చూసుకుంటున్నప్పుడు మాత్రమే ఆ పేరు అనేది సక్సెస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి మీ పిల్లల పేర్లను లక్కీ నేమ్గా మార్చి వాళ్ళ జీవితంలో మీరు అదృష్టాన్ని నింపాలంటే న్యూమరాలజీ ద్వారా కరెక్షన్ తీసుకొని పేర్లు మీరు పెట్టండి. 100% వాళ్ళు ఎక్కువగా రాణించే అవకాశం ఉంది. కాబట్టి తల్లిదండ్రులు ఇటువంటి విషయాల్ని పరిగణలోకి తీసుకొని పేరు పెట్టగలిగితే చాలా అద్భుతంగా మీ బిడ్డలకు మంచి జీవితాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్.